చనిపోయాక కూడా బ్రతికే జంతువుల గురించి మీరు ఎప్పుడైనా ఊహించారా? వినడానికి ఇంపాసిబుల్ అనిపించిన ప్రకృతిలో ఎప్పటికీ ఓటమి ఒప్పుకొని వింత జీవులు చాలానే ఉన్నాయి. అమరత్వం అంటే చావు లేకుండా బ్రతకాలని మనుషులు వందల ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ బహుశా మనకంటే ముందే ఈ జంతువులు ఆ సీక్రెట్ ని కనిపెట్టేసినట్టు ఉన్నాయి. కొన్ని జంతువులు తలకాయ లేకపోయినా వారాల పాటు బ్రతుకుతాయి. మరికొన్ని చనిపోయాక కూడా కొడతాయి, కరుస్తాయి. ఇంకో వింత జీవి అయితే దాన్ని ముక్కలుగా కోసినా సరే కొత్త బాడీని క్రియేట్ చేసుకుంటుంది. అయితే ఈ రోజు ఈ వీడియోలో చనిపోయాక కూడా బ్రతికే 9 అద్భుతమైన జంతువుల గురించి తెలుసుకుందాం. నంబర్ 1 జంతువుకైతే అసలు చావే లేదు. అది కూడా మన చుట్టుపక్కలే ఉంటుంది. అదేంటో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే అంతకంటే ముందు మన యాలిఫాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇక ఆక్టోపస్. కొన్ని దేశాల్లో బ్రతుకున్న ఆక్టోపస్ చేతులను అదేనండి వాటి టెంటికల్స్ ను కట్ చేసి అలాగే తినేస్తూ ఉంటారు. అవి గొంతులో ఇరుక్కుపోయి చాలా మంది చనిపోయారు కూడా. తల కోసేసిన తర్వాత కూడా ఆక్టోపస్ చేతులు కదలడానికి కారణం వాటి శరీరంలోని 3 నరాలు ఆ చేతుల్లోనే ఉంటాయి, అంటే ఆ వాటి టెంటికల్స్ లో. అందుకే మెదడుతో కనెక్షన్ కట్ అయినా సరే ఆ టెంటికల్స్ స్పందిస్తాయి. చనిపోయిన ఒక వారం రోజుల వరకు కూడా ఈ టెంటికల్స్ ఇలాగే కదులుతూ ఉంటాయి. ఈగలు, ఫ్లైస్. ఆడ ఈగలు వాటి తల తెగిపోయినా కూడా కొన్ని రోజుల పాటు బ్రతుకుతాయి. తల లేని ఈ ఆడ ఈగలు నార్మల్ ఈగల్లాగానే నిలబడతాయి, ఎగురుతాయి, నడుస్తాయి. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే తల లేని ఈ ఆడ ఈగలతో జతకట్టడానికి మగ ఈగలు కూడా ట్రై చేస్తాయి. కానీ ఆ ఆడ ఈగలు మాత్రం ఆ మగవాటిని ఏదో ప్రమాదంగా భావించి పక్కకు తప్పుకుంటాయి. అయితే మగ ఈగలు చనిపోతాయా అంటే మగ ఈగలు కూడా తల తెగిపోయిన వెంటనే చనిపోవు. కానీ అవి తల తెగిపోయాక ఆడ ఈగల కంటే కూడా ఎక్కువ కాలం బ్రతకవు. బొద్దింకలు, కాక్రోచెస్. ఈ లిస్ట్ లో ఈ చిన్న కీటకాలు ఉండడం పెద్ద సర్ప్రైజ్ ఏమీ కాదు. న్యూక్లియర్ వార్ వచ్చినా బ్రతకగలిగే అత్యంత మొండి జీవులు ఇవి. బొద్దింకలు తలకాయ లేకుండా 2 వారాల పాటు బ్రతకగలవు. అయితే ఇది ఎలా సాధ్యం? మన మనుషుల తల తెగిపోతే రక్తం పోయి చనిపోతాం. కానీ బొద్దింకలకి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉండడం వల్ల రక్తం పోదు, అంటే బ్లడ్ ప్రెషర్ దాదాపు 0. సో తలకాయ తెగిపోయినా సరే రక్తం గడ్డకట్టి ఆ గాయం దానంతట అదే మూసుకుపోతుంది. పైగా మన మనుషులకు బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. అది లేకుండా తినలేం, పీల్చలేం. కానీ బొద్దింకలు గాలి పీల్చుకోవడానికి వాటికి తల అవసరం లేదు. వాటి బాడీ మీద ఉండే చిన్న చిన్న రంధ్రాలు అదే స్పైరల్స్ ద్వారా గాలి పీల్చుకుంటాయి. తల లేకపోవడం వల్ల ఫైనల్ గా తినలేక ఆకలితో చనిపోతాయి. గానీ ఆ చావు రావడానికైతే వారాల టైం పడుతుంది. పాములు, స్నేక్స్. ఒక విషపు పాము ఎదురుపడితే మనుషులు 3 రకాలుగా రియాక్ట్ అవుతారు. పారిపోవటం, భయంతో అక్కడే ఆగిపోవటం, లేదా దాని తలను నరికేసి చంపేయటం. తల నరికేయటం వల్ల పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు అని మీరు అనుకుంటే పొరపాటే. కూరలు, విషపు సంచులతో ఉన్న ఆ పాము తల మొండెం నుంచి విడిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని కరిచి మీ ఒంట్లోకి విషాన్ని ఎక్కించగలదు. పాము ముఖానికి ఇరువైపులా వేడిని పసిగట్టే హీట్ సెన్సిటివ్ గుంతలు ఉంటాయి. మీరు అప్పుడు దాని దగ్గరకు వెళ్లారంటే మీ బాడీ హీట్ ని బట్టి అది మిమ్మల్ని ఒక శత్రువుగా డిసైడ్ చేసుకుంటుంది. ఈ హీట్ సెన్సిటివ్ ఆర్గాన్స్ పాము చనిపోయిన గంటల తర్వాత కూడా పనిచేస్తూనే ఉంటాయి. అంటే అదొక జాంబీలాగా తనను తాను కాపాడుకోవడానికి ట్రై చేస్తుందన్నమాట. అప్పుడు మీరు దాని దగ్గరకు వెళ్తే అది వెంటనే కాటు వేస్తుంది. సాలమండర్స్. సాలమండర్ బాడీలో ఏ పార్ట్ కట్ అయినా సరే దాన్ని మళ్ళీ కొత్తగా పెంచుకోగలదు. కాళ్ళు, తోక, గుండె, బ్రెయిన్ లోని కొన్ని భాగాలు ఇలా ఏదైనా సరే మళ్ళీ పుట్టుకొస్తుంది. పైగా కొత్తగా వచ్చిన పార్ట్స్ ఇంకా బెటర్ గా పనిచేస్తాయి. దీనికి కారణం వాటి బాడీలో ఉండే కణాలను వేగంగా డెవలప్ చేసే ఒక స్పెషల్ ప్రోటీన్. ఇది కణాలను అదే సెల్స్ ను వేగంగా డెవలప్ చేస్తుంది. నిజానికి ఈ ప్రోటీన్ మనుషుల్లో కూడా ఉంటుంది, కానీ చాలా తక్కువ మోతాదులో ఉండడం వల్ల మన గాయాలు మాత్రమే మానుతాయి. అయితే ఈ శక్తిని మనుషులకు ఎలా తీసుకురావాలో అని సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. తేనెటీగలు, హనీ బీస్. చనిపోయిన తేనెటీగతో ప్రమాదం లేదు అనుకుని దాన్ని పట్టుకుంటే మీరు పొరబడినట్లే. ఒక తేనెటీగ చనిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని కుట్టగలదు. అది చనిపోయిన చాలా సేపటి వరకు కూడా దాని విషాన్ని జిమ్మే అవయవం వెనమ్ డెలివరీ సిస్టమ్ పనిచేస్తూనే ఉంటుంది. అది ఎగురుకుంటూ వచ్చి కుట్టకపోయినా దాని ముళ్ళు స్టింగ్ విడిపోయి మన చర్మంలో గుచ్చుకున్నప్పుడు అక్కడున్న విషపు సంచి ఆటోమేటిక్ గా విషాన్ని పంప్ చేస్తూనే ఉంటుంది. ఇలా కుట్టడం అనేది వాటి బ్రెయిన్ కంట్రోల్ చేసే పని కాదు, ఇది ఒక ఆటోమేటిక్ రిఫ్లెక్స్. కాబట్టి కింద పడి చనిపోయిన తేనెటీగతో మనకేం ప్రమాదం అనుకుని దాన్ని ముట్టుకుంటే మీరు ప్రమాదంలో పడినట్టే. చనిపోయిన తర్వాత కూడా దాని స్టింగ్ రిఫ్లెక్స్ పనిచేస్తూనే ఉంటుంది చాలా సేపటి వరకు.
తాబేళ్లు టర్టిల్స్, చేపలు, పక్షులు, క్షీరదాల గుండెల్లో సొంతంగా ఫేస్ మేకర్ సెల్స్ ఉంటాయి. బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రావడం ఆగిపోయినప్పుడు ఇవి రంగంలోకి దిగి గుండెను కాసేపు కొట్టుకునేలాగా చేస్తాయి. కానీ తాబేళ్లు ఈ కాసేపు అనే పదాన్ని వేరే లెవెల్ కి తీసుకువెళ్తాయి. బ్లడ్ నుంచి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అందకపోయినా సరే తాబేలు గుండెకి అదొక నార్మల్ లాంటిదే. అవి ఆక్సిజన్ లేకుండా కూడా చాలా కాలం బ్రతకగలవు. ఎంతకాలం అంటే లాగర్ హెడ్ మస్క్ టర్టిల్ విషయంలో ఏకంగా 5000 గంటలు. అవును, మీరు విన్నది నిజమే. 5 పక్కన 3 సున్నాలు. అవి అంతకాలం ఎలా బ్రతుకుతాయి? నీటిలో ఉన్న ఆక్సిజన్ ని తమ చర్మం, గొంతు మరియు వెనుక భాగం బట్ ద్వారా పీల్చుకుంటాయి. ఆక్సిజన్ లేకపోయినా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోగల కెపాసిటీ వాటి బాడీకి ఉంటుంది. వాటి గుండె దగ్గర సొంతంగా కొత్త ఇంధనం, ఫ్యూయల్ స్టాచ్ ఉంటుంది. ఈ ఇంధనం అయిపోయేంత వరకు అవి అసలు గివ్ అప్ ఇవ్వవు. కప్పలు, ఫ్రాగ్స్. కప్పలకు బ్రెయిన్ డెడ్ అయినా సరే అవి కదులుతాయి. ఖచ్చితంగా చెప్పాలంటే మెదడును పూర్తిగా తీసేసినా అవి నార్మల్గానే ప్రవర్తిస్తాయి. తల అలాగే ఉంచి మెదడును మాత్రమే తీసేస్తే కప్ప నార్మల్గానే ప్రవర్తిస్తుంది. 19వ శతాబ్దంలో చేసిన ఒక ఎక్స్పెరిమెంట్లో తేలింది ఏంటంటే బ్రెయిన్ లేని కప్పను తలకిందులుగా చేస్తే మళ్ళీ బాగా కూర్చుంటుంది, అంటే నిలబడుతుంది. గిచ్చితే గెంతుతుంది, నీళ్ళలో ఈత కొడుతుంది, వీపు మీద నిమిరితే నార్మల్గా అరుస్తుంది కూడా. ఈ జాంబీ లాంటి బిహేవియర్ కి కారణం దాని బాడీలోనే ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యే రిఫ్లెక్స్ రియాక్షన్. ఇది కండరాలను కదిలించడానికి కావలసిన ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ని జనరేట్ చేస్తుంది. నంబర్ 1 ప్లాట్ఫామ్స్ ని మాస్టర్ ఆఫ్ రీజనరేషన్ అంటారు. వాటి బాడీలో ఏ పార్ట్ కట్ అయినా సరే మళ్ళీ పెంచుకోగలవు. ఒకదాన్ని సగానికి కోస్తే తల ఉన్న భాగానికి తోక వస్తుంది, తోక ఉన్న భాగానికి తల వస్తుంది. దాన్ని 20 ముక్కలుగా కోస్తే ఒరిజినల్ దానిలాగే ఇంకో 20 కొత్త ప్లాట్ఫామ్స్ పుట్టుకొస్తాయి. దీన్ని బేస్ చేసుకునే సైంటిస్టులు కేవలం ఒకే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఏకంగా 20,000 ప్లాట్ఫామ్స్ ని సృష్టించారు. ఇంకో షాకింగ్ నిజం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్ కు వయసు పెరగదు. ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా జబ్బు వస్తే తప్ప ఇవి శాశ్వతంగా, అంటే ఇమ్మోర్టల్ గా భూమి మీదే బ్రతికే ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, చావులేని ఈ వింత జంతువుల్లో మీకు ఏది బాగా షాకింగ్ గా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ముఖ్యంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యాలిఫాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. ముఖ్యంగా హై బటన్ మీద క్లిక్ చేసేయండి.